హలో నమస్తే అండి. ఈ వీడియోలో శనగపిండితో బర్ఫీ చేస్తున్నా. స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా బర్ఫీ ఒకసారి చేసుకోండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోద్ది. స్వీట్ షాపుల్లో ఎలా అయితే ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమైద్ది. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా చేయాలో చూద్దాం. 2 కప్పులు శనగపిండి తీసుకున్నా, 300 గ్రాములు ఉంటుంది. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి, 1 స్పూన్ పాలు, వేసుకొని ఇది మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టామంటే రవ్వ రవ్వ కింద ఉంటుంది. ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి వేస్తున్నా. 1 కప్పు పట్టిద్ది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా. నెయ్యి అంటే మొత్తం బాగుండదని, మీరు కావాలంటే నెయ్యి వేసుకోండి. మిక్సీ పట్టిన శనగపిండి మొత్తం వేసుకోవాలి. వేసి నెయ్యిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. గడ్డలు లేకుండా నెయ్యిలో కలిసేటట్టు బాగా కలపాలి. అడుగంటుకోకుండా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని. అడుగంటిందంటే టేస్ట్ మారిపోద్ది. 10 నిమిషాలు పట్టిద్ది టైం. 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వేడి చేసుకున్న పాలు వేసుకోవాలి. 1 కప్పు. ఇలా వేడి మీద వేసామంటే గొల్లొస్తుంది స్వీటు. కొంచెం కొంచెం వేసుకుంటూ అడుగు పట్టేయకుండా కలిపేసుకోవాలి. కప్పు కరెక్ట్గా సరిపోతాయి. 2 కప్పులు శనగపిండికి 1 కప్పు పాలు, వేసేసాను. ఇలా అడుగస్తులు అంటుకోకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవాలి. కళాయి పెట్టి అందులో 1.5 కప్పు పంచదార వేసాను. మీరు కావాలంటే 2 కప్పులు వేసుకోండి, స్వీట్ ఎక్కువ తింటే. 1/2 కప్పు వాటరు. పంచదార కరిగి ఒక తీగ పాకం వస్తే సరిపోద్ది. ఈ విధంగా ఒక తీగ రావాలి. ఈ విధంగా వచ్చినప్పుడు ఆపేసుకుంటామే. ఇందులో ఎలచి పొడి వేసుకోవాలి. 3 వేసాను. ఇందులో కొంచెం ఫుడ్ కలరు. తర్వాత శనగపిండి పక్కన పెట్టాం కదా, అది పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని పాకం మొత్తం వేసుకోవాలి. వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇది మొత్తం పాకం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు పట్టిద్ది, అంతే. ఎక్కువ టైం పట్టదు. తీగ పాకం వచ్చింది కాబట్టి శనగపిండి మిశ్రమంలో వేసి ఒక 2 నిమిషాలు ఉంచితే ఈ విధంగా అడుగంటకుండా వస్తుంది. ఇప్పుడు తీసేసుకుంటామే. స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి రాస్తున్నా. మిశ్రమం వేసాక అడుగంటకుండా ఉంటుందని ఇదంతా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని 2 గంటలు ఆరబెట్టుకోవాలి. ఇలా సమానంగా చేసుకొని ఇది ఆరిపోయింది. 2 గంటలు అయింది. సైడ్లు ఇలా చేసుకొని చాకుతో ప్లేట్లో పెట్టుకుందాం.
అస్సలు అంటుకోలేదు, చాలా బాగా వచ్చింది. ఇటు సైడ్కి తిప్పుతున్నా. బాదం పప్పు, జీడిపప్పు సన్నగా కట్ చేశాను. ఇవి పైన గార్నిషింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసుకొని పీసులు కట్ చేసుకుంటామే మనకు నచ్చిన షేప్లో. కట్ చేసుకుంటే అయిపోద్ది. ఇలా స్వీట్ రెడీ అయిపోద్ది. చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మీరు చేసుకోండి ఒకసారన్నా, మీకు నచ్చుతాయి. చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ట్రై చేసి చూడండి.